హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో నేనైతే కాఫీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది మనకి హెడేక్గా ఉన్నప్పుడైతే ఈ ఒక్క కప్ కాఫీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. నేను చేసే ప్రాసెస్లో అయితే ఒకసారి చేసి చూడండి. కాఫీ అనేది బయట మనం తాగిన విధంగానే బాగుంటుంది. ఒక గ్లాస్ తీసుకొని నేను బ్రూ అయితే తీసుకున్నాను. 2 రూపీస్వి 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేశాను. మీ దగ్గర బీట్ చేసేది ఉంటే ఒకసారి బీట్ చేసుకొని, నా దగ్గర అయితే లేదు. సో నేను స్పూన్ తోటే బాగా షేక్ చేశాను. నాకు ఇది చేయడానికి దగ్గర ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇలా చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇది మనకి చాక్లెట్ కలర్ మొత్తం పోయి ఇట్లా బంగారు కలర్ లాగా ఇలా థిక్ పేస్ట్ లాగా అయితే కంపల్సరీ కావాలి. అప్పుడే మనకి కాఫీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలా అయిన తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలను అయితే ఒక చిన్న కప్ అయితే తీసుకొని, మనం ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసామో దాన్ని అయితే తీసుకొని 2 స్పూన్స్ అయితే ఈ పాలలో కలిపి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇంకా కొంచెం నాకు పేస్ట్ మిగిలింది, ఏదో అలా పైనుంచి ఇలా ట్రై చేశాను. ఏదో ఒక డిజైన్ లాగా, మీకు ఏదైనా డిజైన్ వస్తే వేసుకోండి. ఇలా పైనుంచి వేస్తే కూడా కాఫీ స్వీట్గా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ కాఫీ మా ఫ్రెండ్ అయితే నేర్పించింది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కోకా వైబ్స్ అని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళైతే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.